Hi, this is Anusha Komal. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ జయంత్ రెడ్డి గారు, యూరోలజిస్ట్ ఫ్రమ్ మై హెల్త్ హాస్పిటల్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. యూజువల్గా యూరోలజిస్ట్ అనగానే కిడ్నీ గురించి అడుగుతాం కదా, బట్ స్టోన్స్ అన్నది మేజర్ చాలా మందిలో కామన్గా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ పాడ్కాస్ట్లో అన్నీ అడిగేస్తాను, అంటే మిత్స్ ఫ్యాక్ట్స్తో సహా. చాలా మంది ఎక్కువ వాటర్ తీసుకున్న వాళ్ళలో ఫామ్ అవుతాయి. అండ్ ఇంకా జనరల్గా చెప్పేది ఏంటంటే, యూరిన్ పాస్ చేయడం ఆపుకున్నారనుకోండి, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనకి ప్లేస్ దొరకలేదు, యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటే వాళ్ళకి ఫామ్ అవుతాయని కూడా అంటారు, నిజమేనా? అదే యూరిన్ స్టాసిస్ అంటాం, వాళ్ళలో డైరెక్ట్ గా ఫామ్ అవ్వం. ఓకే. టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువ వాటర్ ఇంటేక్ అంటే కూడా ఐ సే లో వాటర్ ఇంటేక్ ఇస్ మెయిన్ కాజ్ ఆఫ్ ద స్టోన్స్. సో ఇప్పుడు మీరు ఆన్ ఎ డైలీ యావరేజ్ గా మనం 3 to 3.5 liters వాటర్ ఇస్ సఫిషియంట్ ఫర్ అవర్ బాడీ. సో మనం బాడీలో తీసుకునే ఫుడ్ లో మినరల్ సాల్ట్స్ డిజాల్వ్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడానికి 3 liters or 3.5 liters బేస్డ్ ఆన్ దట్ మనం తీసుకోవాలి. చాలా మంది ఏం చెప్తారంటే, నేను 5 liters తీసుకుంటాను, నేను 6, నేను 7 తీసుకుంటాను, అయినా నాకు కిడ్నీ స్టోన్ వచ్చింది అంటారు. సో వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉండుంటాయి. లైక్ దే ఆర్ టేకింగ్ మోర్ ఫుడ్ కంటైనింగ్ దోస్ సాల్ట్స్, ఆర్ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటుంటారు, లేకపోతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. సో అవి చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, యూరిన్ హోల్డ్ చేసుకున్న వాళ్ళలో స్టోన్స్ వస్తాయి. యూరిన్ హోల్డ్ చేసుకుంటే వీళ్ళకి ఏంటి అంటే, దే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఒక్కసారి కిడ్నీలో స్టార్ట్ అయితే ఏంటి అని అంటే, ఏవైతే క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయో ఆ క్రిస్టల్స్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో అటాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇట్ విల్ డ్యామేజ్ ద ఎపిథీలియం అంటాం. సో ఇన్ఫెక్షన్ వల్ల సో ఆ క్రిస్టల్స్ దానికి అటాచ్ అయ్యి దానిపైన లేయర్స్ ఫామ్ అవుతాయి. సో లైక్ దట్ దే మే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్. అండ్ సార్, కొందరికి హెరిడిటీ ద్వారా కూడా స్టోన్స్ వస్తాయి అంటారు. అది ఎంత ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లో ఉందనుకోండి, మనకు వచ్చే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? హెరిడిటరీ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ అమ్మా, యూజువల్లీ 5% to 10%. అవి కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్సే, నాట్ కాల్షియం స్టోన్స్. కానీ రెగ్యులర్ గా మనకు చూసే కాల్షియం స్టోన్స్ అనేటివి హెరిడిటరీ కావు. దేర్ ఆర్ సమ్ స్టోన్స్ కాల్డ్ సిస్టీన్ స్టోన్స్ అంటాం. సో అది మన మెటబాలిజం లో సమ్ ఎంజైమ్ డిఫెక్ట్ ఉంటేనే అవి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ వెరీ రేర్ వేర్ వి సీ 5% ఆఫ్ ద స్టోన్స్. రెస్ట్ ఆల్ స్టోన్స్ ఆర్ అక్వైర్డ్. సో అక్వైర్డ్ ఇన్ ద సెన్స్ లైక్ వి టాక్డ్ అబౌట్ ఇట్, డైటరీ కానీ మన వాటర్ ఇంటేక్ దీని రిలేషనే మ్యాక్సిమం ఉంటాయి. ఓకే. అండ్ ఈ మధ్య చాలా రకాల వాటర్స్ చూస్తున్నాం. కొందరు మినరల్ వాటర్ తాగుతారు, కొందరు ఆల్కలిన్ వాటర్ తాగుతారు, కొందరు ఇంకా చాలా టైప్స్ డీటాక్సిఫై డ్రింక్స్ తాగుతున్నారు. సో వీటన్నిటితో ఏమన్నా బాడీలో, ఇప్పుడు కిడ్నీ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లేదమ్మా, అకార్డింగ్ టు ఎవిడెన్స్, అంటే చూసిన రీసెర్చ్ ప్రకారం కానీ మీరు ఎన్ని పేపర్స్ తీసుకున్నా వాట్ దే సీ ఏంటి అని అంటే, irrespective of what water you are taking, either it is alkaline water or any white water, whatever your detox water, the amount of fluids తీసుకునే దానిపైనే ఇంపాక్ట్ ఉంటుంది. సో I take 1 liter of alkaline, 1 liter normal, 1 liter detox, it is the same. So it doesn't affect much of kidney stone formation కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో రీసెర్చ్ ప్రకారం అయితే మనం తీసుకునే ఫ్లూయిడ్స్, బీ ఇట్ జ్యూసెస్ ఆర్ వాట్ ఎవర్ యూ టేక్, డైలీ టీ, కాఫీ, టోటల్ అమౌంటింగ్ 3 liters వరకు తీసుకుంటే సరిపోతుంది. వీటికి ఎక్సెప్షన్ ఏంటి అంటే, నాట్ కూల్ డ్రింక్స్, బికాజ్ అవి మీ యూరిన్ కెమిస్ట్రీని ఆల్టర్ చేస్తాయి. దే హ్యావ్ హై షుగర్స్. అండ్ సెకండ్ థింగ్, ఆల్కహాల్ ఇస్ నాట్ క్లియర్లీ అ గుడ్ థింగ్ టు టేక్ ఫర్ స్టోన్స్. ఎందుకంటే నేను కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవ్వ, ఫ్లూయిడే కదా అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్. ఆల్కహాల్ వల్ల మనకు డీహైడ్రేషన్ వస్తుంది. సో డీహైడ్రేషన్ వస్తే దట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.